నన్ను నెక్కరేసుకున్నప్పుడు నన్ను చూసినట్టుగా మాట్లాడేటువంటి వాళ్ళు నా వెనకాలండి. సార్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టొద్దు మీరు ఎప్పుడు చెప్తున్నారు ఎగ్జిట్ పోల్ మీరు ఇంకా పోస్ట్ పోల్ అండి, నాది ఎగ్జిట్ పోల్ కూడా పోస్ట్ పోల్ కి సంబంధించి అప్పటికి రిజల్ట్ మీరు ఎవరితో మాట్లాడలేరు అంటున్నారు. మీరు ఏం చెప్తారో ఎవరికి తెలియదు, ఎందుకు మీ మీద ఒత్తిడి తీసుకురావాలి? జనరల్గా ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు పరిచయం ఉందో, సపోజ్ రవి గారు ఫోన్ చేశారు అనుకోండి, సార్ ఏం మస్తాన్ ఎలా ఉందమ్మా అన్నారు అనుకోండి, వారి పెద్దరికాన్ని గౌరవించైనా సరే సార్ ఇట్లుంది సార్ అట్లుంది సార్ పూర్తిగా చెప్పకపోయినా చూచాయగా మరి సపోజ్ ఈరోజు వైసీపీకి అనుకూలంగా ఉంది సార్, టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పలేను ఆయనకి, ఏందమ్మా ఇట్లా చెప్పా ఉంటారు కదా. చిన్న చిన్న లీకులు ఇచ్చారు, లీకులు కూడా కాదు సార్ అవి, నా అభిప్రాయంగా కాకుండా సార్ ఇట్లుంది ఫీల్డ్లో ఇట్లుంది, ఈ వర్గాలు ఇట్లా ఉన్నాయి, ఈ వర్గాలు వర్మ మీరు అడిగేది ఒక విధంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అదే ఉంది. మీరు ఏమడుగుతున్నారంటే ఆయన లీకులు ఇచ్చారు కాబట్టి లీకులు ఇచ్చారు, నా దగ్గర వార్త ఉంది మీకు చదివి వినిపిస్తాను. లీకులు ఇచ్చి ఇదంతా ఒక ఎత్తుగడ అని. నిజంగా లాజికల్ క్వశ్చన్ ఏమో ఆయన అడిగేది, నేను ఆయన కూడా మన స్టూడియోలో ఏదో కాసేపు వాదించాం, ఇప్పుడు తర్వాత అదే వేరే విషయం, అది రాజకీయ మామూలు మీడియాలో మామూలు పోలింగ్ రోజే కరెక్ట్, పోలింగ్ రోజే 1-2 పాయింట్స్ మీద మేమిద్దరం వాదించుకున్నాం వాస్తవంగా. ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్టుకు నిజానికి ఆ రోజు ఆయన వాదించాల్సిన అక్కర్లేదు, లాజిక్ కోసమే వాదన కోసం మేము వాదించాం. కానీ ఇక్కడ లీకులు షేర్ చేసుకోవటము అని ఇప్పుడు దాంట్లో నష్టం ఏముంది, ఈ లాజిక్ దానికి కూడా వర్తిస్తుంది కదా. కానీ నా ప్రశ్న అది కాదు, ఎగ్జిట్ పోల్స్ ఇలా వస్తున్నాయి అలా వస్తున్నాయి వాటికి మేము విలువ ఇవ్వడం లేదన్న వాళ్ళు తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మేమే వస్తున్నాం అని ఎందుకు హడావుడి చేస్తున్నారు అనేది అయితే నాకు సందేహం. మీరు చెప్పిన ఆయన చెప్పినా పర్వాలేదు. ఎగ్జిట్ పోల్స్ గురించి ఐ విల్ షో ఈవెన్ దట్ న్యూస్ ఐటమ్. ఎగ్జిట్ పోల్స్ని అసలు ఎగ్జిట్ పోల్స్లో గెలిచే ప్రయత్నం అని, ఎగ్జిట్ పోల్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఎప్పుడు గతంలో ఇలా, అదే నా ప్రశ్న. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత టెన్స్గా వీటి మీద నడిచిందో అని ఆయన అదే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే ఇది ఉంటుంది సార్, ఇది కాకపోతే ఏంటంటే సరే గత 4 ప్రధాన ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలు మధ్యలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో మేము వాస్తవ ఫలితానికి దగ్గరగా ఇచ్చుకుంటూ వస్తున్నాము. మరి ముఖ్యంగా మన తెలంగాణ ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ఏం జరగబోతుందో చెప్పాను. మనకు తెలుసు, మన కామారెడ్డి విషయంలో కానివ్వండి, కేసీఆర్ గారు, తర్వాత ఈటెల రాజేంద్ర గారు 2 దగ్గరలో ఓడిపోయే విషయం, బండి సంజయ్ గారు స్వల్ప తేడాతో ఓడిపోయే విషయం, హైదరాబాద్ సిటీలో ఒక్క సీటు కూడా రాని విషయం, ఇవన్నీ ప్రస్తావించుకొచ్చినాం. అవన్నీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కావడంతో ఈ ప్రభావం ఉంటుంది అని అనుకున్నారో ఏమో నాకేం తెలియదు, కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి ప్రారంభించారు. నేననేది ఏంటంటే నిజంగా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు లాంటివి జరిగేటట్టుంటే సార్ అమ్ముడు పోయేవాడికి వానికి ఏదో వాని ఫిలాసఫీ లేకపోతే వాని ప్రయోజనం వానికి ఉంటుంది, కొనుగోలు చేసేవానికి వాని ప్రయోజనం వానికి ఉంటుంది కదా. అసలు ఇప్పుడు జరిగే అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? దిస్ ఈజ్ మై క్వశ్చన్. 2 రోజుల ముందు ఫలితాలకి 2 రోజుల ముందు జరిగేటువంటి అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? అటువంటి ప్రయోజనం ఏదైనా ఉందని చెప్పి ఏదైనా రాజకీయ నాయకుడు మీడియా ముందు చెప్తే కనీసం అదన్నా చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2 రోజులు ముందని కాదు కదా, మొదటి నుంచి చాలా మందిని వాళ్ళు ఎంగేజ్ చేశారని కాదండి. ముందు రోజుల నుండి బేరసారాలు జరిగినాయి అనుకోండి కొద్దిసేపు. 1వ తేదీ నుండి 4వ తేదీ మధ్య జరిగేటువంటి ఈ 2-3 రోజుల్లో ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళకి ఆస్కారం ఎక్కడా? అది నేను అడుగుతుంది. ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనిషి ఆరా మస్తాను ఎగ్జిట్ పోస్ట్ పోల్ చేయడానికి ఆయనకి అన్ని డబ్బులు ఎక్కడి అన్నారు. మంచి ప్రశ్న. పాపం అదే పెద్ద మనిషి 40 సంస్థలు పోస్ట్ పోల్ ఇస్తే 35 కూటమికి వచ్చినాయి, ఈ మస్తాన్ ఇట్లా ఇచ్చాడు అన్నాడు. ఆ 40 సంస్థలు కూడా ఏ విధంగా పోస్ట్ పోల్ చేసినాయి, వాళ్ళకి డబ్బులు ఎక్కడొచ్చినాయి అని వారు నన్ను అడిగినట్టయితే నేను ఖచ్చితంగా నేను సమాధానం చెప్పేవాడిని. పాపం ఆ 40 సంస్థల గురించి ఏమో ప్రస్తావన చేయాల, నా గురించి ప్రస్తావన చేసేటప్పటికి సో అంటే అటువంటి వ్యక్తులు కొద్దిమంది వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెడతా ఉన్నారు. 40 సంస్థల్లో 37 సంస్థలకి ఈమెయిల్ అడ్రస్ కానీ, వెబ్సైట్ కానీ, ఆఫీసు కానీ, డెడికేటెడ్ ల్యాండ్లైన్ నెంబర్ కానీ, ఒక మెకానిజం కానీ, వాళ్ళకి పర్మనెంట్ స్టాఫ్ కానీ 37 సంస్థలకు లేవు. నేను ఈ స్టూడియో నుండి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా మీ 2 రిపోర్టర్లు తీసుకొని ఆ 40 యజమానులకు ఫోన్లు చేసి వాళ్ళ ఆఫీసులకు వెళ్తే చక్కగా అసలు ఏ సర్వే సంస్థ శాంటిటీ అనేది మీరు బయట పెట్టవచ్చు. పాపం మీడియా ఏమో అటువంటి ప్రయత్నం చేయకుండా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి, పాలు తీసి తొందరగా జున్ను పాలకు పంపించండి అంటున్నారు. నేనేమంటానంటే ఆ ప్రయత్నం ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే ఇటువంటి అసలు ఈ ఫిల్టర్ అయిపోతాయి.
ఈ గోల్ లేకుండా అరే ముందు రోజు సాయంత్రానికి టీడీపీ సెంటర్లో టైప్ చేసి పడేసేసి పత్రికా కార్యాలయాలకి మీడియా కార్యాలయాలకు పంపిస్తే దాన్ని కూడా ప్రధాన మీరు మీడియా మీద పడుతున్నారు, సర్వే సంస్థలాగా మీడియా సంస్థలు కూడా రెండుగా ఉన్న